భారతీయ గృహిణులు పొదుపు చేయడంలో మాత్రమే కాదు, ఆ పొదుపుని ఎక్కడ పెట్టుబడి చేయాలన్న విషయంలోనూ అసాధారణ దూరదృష్టి కలిగి ఉంటారు. పండుగలు, శుభకార్యాలు, బోనస్లు, చిన్న ఆదాయాలు ఏ సందర్భమైనా బంగారం కొనడమే ఉత్తమమని భావించే అలవాటు భారతీయ మహిళలు తరతరాలుగా ఉంది. ఈ బంగారంపై విశ్వాసం సాధారణ భావన కాదని, కాలంతో పరీక్షించబడిన సత్యమని మరోసారి నిరూపిస్తూ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు ఏకే మందన్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మందన్ 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న అనుభవాన్ని ఉదాహరించగా, ఆ అనుభవం ఇప్పుడు లక్షల మందికి ఆర్థిక జ్ఞానం నేర్పుతోంది. తన భార్యతో కలిసి ఆ సమయంలో తీసుకున్న 2 భిన్న నిర్ణయాలను ఆయన పోల్చి చూపించారు. ఆయన 8 లక్షల రూపాయలు ఖర్చు చేసి కారు కొనగా, అదే 8 లక్షలతో ఆయన భార్య బంగారం కొనుగోలు చేసింది. ఆ రోజుల్లో తన నిర్ణయమే సరైనదని, కారు తీసుకోవడమే ఉపయోగకరమని భావించిన ఆయనకు నేడు ఆ కారు విలువ కేవలం 1.5 లక్ష రూపాయలకే పడిపోయింది. కానీ అదే సమయంలో భార్య కొనుగోలు చేసిన బంగారం విలువ 22 పెరిగింది, 32 లక్షల రూపాయలకు చేరింది. బంగారం ఎందుకు కొంటావు, మనం ఆ డబ్బుతో ఎక్కడికైనా 5 రోజుల ట్రిప్ వెళ్లొచ్చు కదా అని అప్పట్లో భార్యకు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు భార్య ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో క్లాసిక్ గా మారింది. ఆ ట్రిప్ 5 రోజులకే మిగిలిపోతుంది, కానీ బంగారం 5 తరాల పాటు నిలుస్తుంది. ఇదే ఆలోచన విధానం భారతీయ మహిళలను పెట్టుబడుల విషయంలో అజేయులుగా మారుస్తుందని అనేక మంది పేర్కొంటున్నారు.